శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సనాతన వైదిక ధర్మ జీవనంలో ప్రతి మానవుడికి కూడా ఉదయం నుంచి రాత్రి శయనించేంత వరకు కూడా ఋషులు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకి బాగా తెలియజేశారు. ఆ ఋషులు ప్రప్రథమంగా నిద్ర లేవగానే భూదేవి నమస్కారం, ఆ భూదేవి నమస్కారంతో సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుభత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ మొట్టమొదటి మనకి ఆధారభూతమైనటువంటి భూదేవి నమస్కారంతో వైదిక ధర్మజీవనం ప్రారంభమవుతోంది. రెండవ ఘట్టం స్నానం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే శరీరం మంచి ఉత్సాహంగా ఆహ్లాదంగా ఉండి శౌచాన్ని శరీరం ధరించేటువంటి ప్రప్రథమ ఘట్టం స్నానం. ఈ స్నానం జలములతో చేస్తాం. అందుకనే వేదం ఏం చెప్పిందయ్యా నీటి గురించి అంటే ఆపో వై సర్వా దేవతా అనే వేదమంత్రం ఉన్నది. దాని అర్థం ఏమిటయ్యా అంటే జలములయందు సమస్త దేవతలు నిక్షిప్తమై ఉన్నారు అని విషయం తెలుస్తూ ఉన్నది. మనం ఇవాళ ఇంగ్లీష్లో అనుకుంటూ ఉన్నాం సేవ్ ద వాటర్ అని. ఆనాడే ఋషులు ఎప్పుడో చెప్పారు నీటిని పవిత్రంగా ఉంచాలి, అవి దేవతా స్వరూపాలు అని మనకి తెలియజేశారు. కనుక జలముల యందు దేవతలు ఉంటారు కనుక చాలా పవిత్రంగా స్నానం చేయాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు ఎవరిని స్మరిస్తూ చేస్తే గత రాత్రి గత రోజు జరిగినటువంటి పాపములన్నీ గత రోజు శరీరాన్ని ఉన్నటువంటి ఆ మాలిన్యం అంతా కూడా తొలగిపోతుందయ్యా అంటే సాక్షాత్తు గంగాదేవి యొక్క ప్రార్థనతో గంగాదేవి యొక్క స్మరణతో గత రాత్రి వచ్చినటువంటి పాపములను కూడా తొలగిపోతాయి. అందుకని స్నానం చేసేటప్పుడు గంగాదేవి స్మరణ చేయమంది మన యొక్క శాస్త్రం. ఆ తర్వాత మనం తర్వాత వీడియోలలో స్నానానికి ఏ కాలంలో చేస్తే ఎటువంటి ఫలం లభిస్తుంది, ఏ సమయంలో ఏ నీటితో చేయాలి, అంటే చన్నీటితో స్నానమా వేడి నీటితో స్నానమా అనేటువంటి ఘట్టాలు తెలుసుకుందాం. ఈ ఛానల్లో మనం చెప్పే విషయాల ధార్మిక విషయాలు, ఆ విషయాలు మీకు ఎంతో ఆసక్తితో ఇష్టం ఇంకా వినాలి దీని గురించి అంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ని అందించండి. ఎందుకంటే సనాతన వైదిక ధర్మం నశించిపోతుంది కనుక దాన్ని మనం ఉత్సాహపరచాలి, ముందరకు తీసుకువెళ్ళాలనేటువంటి చిన్న ప్రయత్నమే ఈ ఒక్క అవకాశం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.